ఏఎస్బీఎల్ వారి శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవం సింగర్ సునీత గారి మధురగానంతో మార్చి 27 సాయంత్రం 5:30కు బుక్ మై షోలో మీ ఉచిత పాస్ ఇప్పుడే బుక్ చేసుకోండి. మార్కాపురం బస్సు ప్రమాద ఘటనలో ఇప్పుడు ఊహించని అంశాలు బయటకు వస్తున్నాయి. ఈ ప్రమాదంలో మరణించినటువంటి వారి కోసం కుటుంబ సభ్యులు పడేటువంటి బాధ ఇప్పుడు అక్కడ వర్ణనాతీతంగా మారింది. వారు బాధపడుతున్నటువంటి దృశ్యాలు చూసినటువంటి పక్కనున్న వారందరూ కూడా రోదనలతో వాళ్ళు రోధిస్తున్నటువంటి తీరు హాస్పిటల్లో కానీ ఆ పరిసర ప్రాంతాల్లో కానీ పూర్తిగా ఒక ఉద్విగ్న పరిస్థితికి దారితీసింది. బ్రతికున్న వారి లిస్టులో భార్య కూతురు పేర్లు లేకపోవడం, వారి ఆచూకీ ఇంకా లభ్యం కాకపోవడంతో ఓ తండ్రి పడుతున్న ఆవేదన, భర్త పడుతున్న ఆవేదన అంతా ఇంత కాదు. ఉదయం నుంచి ప్రతి బెడ్ వద్దకు వెళ్ళి నా కూతురు ఎక్కడా, నా భార్య ఎక్కడా అని గుండెలు బాదుకుంటూ అతను రోధిస్తూ వెతుకుతున్నటువంటి దృశ్యాలు అందరినీ కలిచివేస్తున్నాయి. నా భార్య కూతురు ఆచూకీ చెప్పాలంటూ రమేష్ అనే ఒక వ్యక్తి, ఈ బస్సులో ప్రయాణాన్ని కొనసాగించినటువంటి రమేష్ అనే వ్యక్తి ఆ ప్రమాదం నుంచి బయటపడి తన కూతురు భార్య కనిపించట్లేదంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నటువంటి దృశ్యాలు, వారి కోసం వెతుకుతున్నటువంటి ఆరాటంతో వెతుకుతున్నటువంటి ఆ యొక్క వెతుకులాట అందరినీ హృదయాలను జ్వలింపలా చేస్తుంది. హాస్పిటల్కి వెళ్ళాడు, అన్ని బెడ్లు చూశాడు, అందరి పేషెంట్ల వైపు చూశాడు, తన భార్య పాప ఎక్కడ ఉందా అని వెతకడం ప్రారంభించాడు. వెతుకుతున్న పరిస్థితులలో ఎక్కడా కూడా వారిద్దరూ కనిపించలేదు. హాస్పిటల్లో జాయిన్ అయిన పేషెంట్లలో ఎవ్వరు కూడా వీరిద్దరు కనిపించలేదు. దీంతో తీవ్ర మనోవేదనకు గురవుతున్నాడు. అక్కడ మిగతా చనిపోయినటువంటి వారి వివరాలను సేకరించేటువంటి పనిలోనైనా అక్కడైనా అడ్రస్ ఏమైనా దొరుకుతుందా అనే వెతుకులాట మొదలు పెడుతున్నాడు. కానీ మొదట కొంత హోప్ ఉండేది, నా కూతురు భార్య బ్రతికి ఉంటారు అని చెప్పేసి హాస్పిటల్కి వచ్చి వెతకడం, కొంత గాయాల పాలైన బ్రతికే ఉంటారని చెప్పేసి గుండెం బరు చేసుకొని వచ్చి వెతుకుతున్నటువంటి రమేష్కి అక్కడ కనిపించినటువంటి దృశ్యాలు తీవ్ర ఆవేదన చేస్తున్నాయి. అసలు ఎక్కడా కూతురు భార్య ఎక్కడ అనేటువంటి అంశం ఇంకా ప్రశ్నగానే మిగిలింది. ఆ దృశ్యాలను ఇప్పుడు కలిసి వేస్తున్నాయి అందరినీ కూడా. ఒక తండ్రి పడేటువంటి బాధ, ఒక మహిళ భర్త పడేటువంటి ఆవేదన ఒకసారి ఆయన మాటలను విందాం. సార్, మా భార్య మా కూతురు రాత్రి బస్సులో వచ్చిండ్రు, మిస్సింగ్ అయ్యారు సార్. కానీ పొద్దున్న నుంచి తిరుగుతున్నాము, బతుకున్న వాళ్ళందరినీ చూపిస్తున్నారు కానీ మా వాళ్ళు అయితే కాని రాలేదు. చనిపోయిందని కూడా చెప్పతలేరు. బాడీలను చూపించారా మీకేమన్నా చనిపోయిన వాళ్ళని? చూపిలా. బేసిక్గా మీరు చూసిన గుర్తుపట్టలేని పరిస్థితి అండి అది. కూడా ఎమ్మెల్యే వచ్చిండు, కాకర్ల సురేష్ గారు, ఆయన ఇప్పుడు నాకు చూపిస్తాను అన్నాడు. ఎక్కడండి మీది? మాది తూర్పు ఎర్రబల్లి, కొండాపురం మండలం, నెల్లూరు జిల్లా. నెల్లూరు జిల్లా. ఎక్కడి నుంచి వస్తున్నారండి వాళ్ళు, పిల్లలు వాళ్ళు సార్, ఇదిగో మేము మొన్న శనివారం అక్కడికి తెలంగాణ పంపించిన నేనే, టికెట్ బుకింగ్ అది హరికృష్ణ ట్రావెల్సే. అయితే అక్కడ మేము మేస్త్రి పని చేస్తాం, అక్కడ 20 ఏళ్ళ నుంచి ఉన్నాం. అయితే మాకు అక్కడ సంక్రాంతికి ఇంటికి వచ్చినాం. మనుషులు ఎప్పుడు కుదరలేదని కొద్దిగా నిదానంగా బాధం అనుకున్నాం. కాకపోతే మా ఇంట్లో ఉన్న ఓనర్ ఏంటంటే మమ్మల్ని టార్చర్ చేసిండు. ఓనర్ టార్చర్ చేసి మాకు ఇల్లు ఖాళీ చేయండి, మేము వేరే వాళ్ళకి ఇచ్చుకుంటాం అనేసరికి మా భార్య పోయి సామాను వేరే రూమ్లో షిఫ్ట్ చేసి వస్తానని పోయింది. శనివారం వెళ్ళింది, షిఫ్ట్ చేసింది. నిన్న రాత్రి బస్సు ఎక్కింది. ఇది జరిగింది సార్. 6 ఏళ్ళ పాప మా భార్య సార్. బస్ నెంబర్ అన్నీ చెక్ చేసుకున్నారా? అన్ని క్రాస్ చెక్ చేసుకున్నారా? లిస్టులో పేరుంది సార్, ప్రభావత్ అని. మా బస్సు లిస్టులో ఎక్కిన లిస్టులో ఉంది, కానీ ఇక్కడ ఏ లిస్టులో లేదు. అది నాకు అందుకే బాధ అని. ఇప్పుడు మాట్లాడారు మీ పెళ్లి చేస్తే ఇంక కలవాల. పొద్దున్న లిఫ్ట్ చేసింది ఫోన్ 6 గంటలకి. 6 గంటలకే యాక్సిడెంట్ అయింది, ఆడ కాలిపోయింది. ఫోన్ లేపింది, కాలిపోయింది సార్. నాకు చెప్పుకోవటానికి ఎవరు లేరు. మేము మా భార్య నేనే సార్. నాకు ఇప్పుడు అమ్మ శవాన్ని చూస్తే నేను బతుకుంటానో లేదో నాకే తెలుస్తలేదు. చూడండి సార్, ఫోటోలు చూడండి సార్, మీకే అర్థమైంది ఎంత ముద్దుగా ఉన్నారో. చూడండి సార్, వీళ్ళు లేరంటే ఎట్ట జీర్ణించుకోవాలి సార్. ఆ తండ్రి పడుతున్నటువంటి బాధ చూడండి, గుండెలు తరుక్కుంటూ మనకే హృదయం జ్వలించి కళ్ళల్లో నుంచి నీళ్లు కారుతున్నటువంటి పరిస్థితి. తను బస్సులో ప్రయాణించలేదు. హైదరాబాద్ నుంచి తన భార్య కూతురు మాత్రం అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి వస్తున్నారు. ఆల్రెడీ రాత్రి బస్సు ఎక్కే ముందు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఉదయం కూడా కాల్ చేశారంట, తన భార్యతో మాట్లాడాడంట. మాట్లాడిన కొన్ని క్షణాల్లోనే ఈ కాలిపోయినటువంటి ప్రమాద ఘటన వినాల్సి వచ్చింది
అని బాధపడుతున్నటువంటి తీరు. కనీసం అసలు వాళ్ళ అడ్రస్ ఇంకా నాకు దొరకట్లేదు, అక్కడ బ్రతికున్నటువంటి పేషెంట్ల లిస్టులో తన పేరు లేదు, చనిపోయినటువంటి వారి లిస్టులో కూడా దొరికిందో లేదో తెలియట్లేదు అనేటువంటి ఆవేదనతోటి అతను అక్కడ కన్నీరు పెట్టుకుంటున్నటువంటి దృశ్యాలు అక్కడ ఉన్నటువంటి తోటి మిగతా పేషెంట్లు కానీ అక్కడ ఉన్న వారందరినీ కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. ఇలా ఈ బస్సు ప్రమాదంలో మరణించినటువంటి వారి కుటుంబ సభ్యుల యొక్క కథలు, ఒక్కొక్క కథ చాలామంది గుండెలను తొలిచివేస్తుంది. సామాన్య మధ్యతరగతి హైదరాబాద్కు వచ్చి కూలి పని కానీ, మేస్త్రి పనులు కానీ, ఇతరత్ర పనులు చేసుకుంటూ జీవనం కొనసాగించేటువంటి సాధారణ మనుషులు ఈరోజు అభం శుభం తెలియనటువంటి వారికి ఈ మరణం సంభవించింది బస్సు ప్రమాద ఘటన ద్వారా. ఏదేమైనా కూడా ఆ యొక్క వ్యక్తి, చనిపోయినటువంటి మహిళ భర్త, అదేవిధంగా పాప తండ్రి పడుతున్నటువంటి హృదయ విదారకరమైనటువంటి దృశ్యాలు ప్రతి ఒక్కరిని కలిచివేస్తున్నాయి.